ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిసెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంటిక. నమస్తే మగానే. మనం కార్తీక మాసం, పరమ పవిత్రమైన మాసం కదా ఇది. హరిహరాదులు ఇద్దరికి కూడా ఇష్టమైనటువంటి ఈ మాసంలో అంటే జనరల్ గానే మనకి ఏకాదశులు, పౌర్ణములు, అమావాస్యలు, అష్టములు చాలా ప్రత్యేకం. మరి అందున కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఖచ్చితంగా అంతటికంత ప్రత్యేకత ఉంది కదా. మరి ఏంటి ఆ ప్రత్యేకత? ఈ కార్తీక ఏకాదశి రోజు మనం ఏ విధి విధానాలు చేయడం వల్ల మనకు అన్ని శుభాలు జరుగుతాయంట? అయితే ఏకాదశి ప్రబోధిని ఏకాదశి. ఈరోజు ఆషాఢ మాస ఏకాదశిలో విష్ణుమూర్తి ఆషాఢ మాసం ఏకాదశికి ఆయన నిద్రలోకి వెళ్తారు. ఈ ఏకాదశికి ఆయన నిద్ర లేస్తారనమాట కదా. ప్రబోధిని ఏకాదశి నిద్ర నుంచి ఆయన బయటకు వస్తారు కాబట్టి ఈ ఏకాదశికి ఆ రోజు ఏకాదశి చాలా ప్రత్యేకత. ఆ రోజే తులసి వివాహం కూడా చేస్తారు కదా. తులసి వివాహం కూడా అదే రోజు కార్తీక ఏకాదశి రోజు చేస్తారనమాట. ఉసిరి చెట్టు తులసి పెట్టి, తులసి లక్ష్మీ స్వరూపంగా భావించి మనం ఆ రోజు ఆ రెండింటికి కలిపి సాయంత్రం పూట వివాహం జరిపిస్తాం కదా. తులసి వివాహం అంటారు. నార్త్ లో బాగా గ్రాండ్ గా చేస్తారు. ఇక్కడ మనం కూడా చేస్తాం, అట్లా ఏం లేదు. కాకపోతే ఆ రోజు దీపాలు వెలిగించడం దగ్గర నుంచి అన్ని చాలా ప్రత్యేకత అనమాట. ఒక స్పెషల్ వైబే ఉంటుంది మనకి యాక్చువల్గా ఆ ఏకాదశి. కార్తీక ఏకాదశికి ప్రత్యేకంగా అంటే మనలో కూడా ఒక తెలియని ఎనర్జీ. అంటే ఈ ఏకాదశి వ్రతాలు కానీ ఎవరైతే ఫాలో అవుతారో సంవత్సరం మొత్తం ఏకాదశి నోములు వ్రతాలు చేసే వాళ్ళకి ఈరోజు చాలా ప్రత్యేకత అనమాట. ఇంకా అయితే ఇలా ఏకాదశికి రెమెడీస్ అవి చేస్తూ కార్తీక మాసంలో ఇంకా ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు అవి చేయించుకోగలిగితే ఈ పూట, ఈ రోజు ఏకాదశి రోజు ఇంకా ప్రత్యేకత అనమాట. అది ఒకటి. ప్లస్ ఈరోజు దీపదానాలు చేయడము, నదీ స్నానాలు, దీపదానాలు ఇవన్నీ ఇంకా అంటే ఈ కార్తీక మాసంలో ఏవైతే రిచువల్స్ మనం ఫాలో అవుతామో అవన్నీ ఫాలో అవ్వడము. వాటితో పాటు ప్రత్యేకించి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ అలా చేసుకున్నట్టయితే గనక మనకి మనకి ఎక్కువగా అండి ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువగా ఇబ్బందులు ఎక్కడ అంటే చాలా మంది మనకు వచ్చే కాల్స్ లో కూడా పిల్లలు 35 years 40 years ఉన్నా కానీ కొంతమంది అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి 30 దాటిపోతున్నా వాళ్ళకి మ్యారేజెస్ అవి అవ్వట్లేదు అనమాట. సో ఆ మ్యారేజెస్ అవి అవ్వడానికి గాను చిన్న రెమెడీ ఈ తులసి వివాహ రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేయాల్సిన ఒక చిన్న రెమెడీ ఒకటి చెప్తాను. అంతకంటే ముందు ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆయన నిద్ర లేచే రోజు కాబట్టి ఆయన ఎనర్జీస్ మనకు చుట్టూ ఉంటాయి కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మీరు చేసుకునే స్నానం దగ్గర నుంచి ప్రత్యేకంగా ఏవేవైతే మీరు ఇంట్లో పూజలు చేస్తారో అవన్నీ చేసి దీపారాధనలు నెయ్యితోటి దీపారాధన చేసి ఇంట్లో అంటే ఎన్ని దీపాలు మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దీపాల దగ్గర నుంచి గుమ్మానికి పూజ చేయడం, లక్ష్మీ పూజ చేయడం అవన్నీ అనమాట. ఆ రోజు మీరు ఇంకా ప్రత్యేకించి లక్ష్మీ పూజ కూడా చేయండి ఇంట్లో. విష్ణు సహస్రనామంతో పాటు లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ సహస్రనామాలు ఇవన్నీ చదివి ఆవు పాలతో అభిషేకం అవి చేసి మీరు ఖచ్చితంగా ఆ రోజు తీర్థంలో తులసి దళం వేసుకొని, అంటే ఏకాదశి రోజు మనం తులసి తెంపాం కాబట్టి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. ఇంట్లో కొంచెం నీళ్ళలో వేసి పెడితే ఉంటుంది కాబట్టి అలాగా ఫ్రిడ్జ్లోనో నీళ్ళలోనో మీకు ఏ ఆప్షన్ ఉంటే, చలికాలమే కాబట్టి పెద్ద అంత వాడిపోదులే కానీ అలాగా మీరు చేసే ఆ తీర్థం అయితే పచ్చిపాలల్లో కాస్త కుంకుమ పువ్వు, కాస్త పట్టుకు బెల్లం, ఈ తులసి దళం, వీలైతే కాస్త పచ్చకర్పూరం వేసి అది భగవంతుడి దగ్గర నైవేద్యంగా పెట్టి దాని తర్వాత మీరు ఇంటిల్లిపాది అది ప్రసాదంగా తీసుకోవడము. ఇవన్నిటితో పాటు ఇంకా ఎవరికైతే వివాహ సమస్యలు ఉన్నాయో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ తులసి చెట్టు దగ్గర గోధుమ పిండితో ఒక దీపం తయారు చేసి ఆ దీపానికి 4 ముఖాలు ఉండేలాగా చేయండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులుగా ఆవు నేతితో దీపం పెట్టండి. 4 వత్తులు వేయండి. అందులో ఆ వేసిన వత్తులో మనము పచ్చటి అక్షంతలు ఉంటాయి కదా, పసుపుతోటి కలిపిన అక్షంతలు ఆ దీపంలో వేసి మీరు ఆ దీపాన్ని ఏం చేస్తారంటే ఎవరైతే పెళ్లి కావాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే వివాహం కావాలి అనుకుంటున్నారో వాళ్ళ చేతుల ద్వారా ఆ దీపాన్ని తీసుకెళ్ళి తులసి అమ్మవారు, ఎక్కడైతే మనం తులసి వివాహం చేస్తున్నామో విష్ణుమూర్తికి తులసి అమ్మవారికి అక్కడ ఈ దీపాన్ని కింద ఒక తమలపాకు పెట్టి ఈ దీపాన్ని పెట్టి మీరు అక్కడ నైవేద్యంగా ఏదైనా పెట్టి ఒక రూపాయి బిళ్ళ అక్కడ ఉంచి
రూపాయి బిల్లో మీకు నాణ్యం ఏదైనా ఒక నాణ్యం అంటారు, వెండి నాణ్యమో బంగారం నాణ్యమో రూపాయి బిల్ల ఏదైనా ఒకటి అక్కడ పెట్టిన తర్వాత అక్కడే కూర్చొని మీ మనసులో ఉన్న కోరికని అక్కడ అమ్మవారికి చెప్పి తులసి అష్టోత్తరం చదివి విష్ణు సహస్రనామాలు చదివిన తర్వాత మీరు ఈ తీర్థం కానీ ఇందాక ఏదైతే విష్ణుమూర్తి దగ్గర తీర్థం చెప్పానో ఆ తీర్థం ఎక్కడ కూడా పెట్టవచ్చు. పచ్చిపాలతో తీర్థం పెట్టి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మీరు తులసి కోట చుట్టూరు వీలైతే 11 ప్రదక్షిణలు చేయండి. ఆ రోజు ఏం చేస్తాం మనము, ఉసిరి చెట్టు తులసి ఒకటే దగ్గర పెడతాం కాబట్టి ఇవన్నీ మీరైతే తులసి వివాహం అనుకొని మనసులో అనుకొని తులసి వివాహం జరిపించే వాళ్ళు జరిపించండి. అక్కడ పూజారి గారిని పిలిపించి చేపిస్తారా అంటే చేయించుకోవచ్చు. ఇది కాకుండా మీ ఇంట్లో చేసే భజనలు అవన్నీ ఉన్నాయి. అయితే ఈ పూజ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఉపవాసం ఉండాల్సిందే. అవును, ఉపవాసం ఉండాలి. ఓకే, అంటే యంగ్స్టర్సే కాబట్టి ఉపవాసం ఉండే ఓపిక ఉంటుంది. ఆ రోజు మొత్తం ఉదయం నుంచి ఉపవాసం. మళ్ళీ ఈ మధ్య అంతా కూడా ఉపవాసాల ట్రెండ్ నడుస్తుందిగా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంచెం ఫ్యాన్సీగా ఎలాగో అలవాటు అయ్యే ఉంటుంది. కాస్త ఉపవాసం ఉండేలాగా పళ్ళు ఫలాలు ఓకే, అదే పళ్ళు కానీ లేకపోతే పాలు ఇట్లాంటివి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పూజ చేసిన తర్వాత మీరు మామూలుగా భోజనం అది చేసేయచ్చు. లేదు నెక్స్ట్ డే ద్వాదశి వచ్చాక మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా 2-3 నెలల్లో మీకు ఒక మంచి తీపి కబురు వింటారు. అవును. అయితే తులసి ఉసిరి మనం పక్కన పెట్టి వివాహం చేస్తాం కదా, ఎన్ని రోజులు ఉంచాలి అలా? మామూలుగా నెక్స్ట్ డే అంటే శుక్రవారం, అంటే ఇప్పుడు మనకు వారాలతో పని ఉంటుంది కదా, శుక్రవారం అలా వస్తే అలా ఉంచకుండా థర్స్డే మనం వివాహం చేస్తాం కాబట్టి శుక్రవారం మరి తీయకుండా శనివారం అలా తీసి మళ్ళీ సెపరేట్ కుండీలో వేసుకోవాలా? ఉసిరి చెట్టుని ఇంకా ఉసిరి కొమ్మ తెస్తాం, కొమ్మ తీసుకొచ్చి ఉన్న వాళ్ళు పర్వాలేదు. ఇప్పుడు మామూలుగా నేను అంటే ఇప్పుడు ఆప్షన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అంటే నేను ఉసిరి చెట్టులోనే తులసి పెట్టేశాను. ఈ కార్తీక మాసం మైండ్ లో పెట్టుకొని నార్మల్ గా అయితే అలా ఉసిరి చెట్టు సెపరేట్ గానే ఉంటది. నేను అంటే ఈసారి ఏం చేశాను అంటే లాస్ట్ టైం ఒక నెల క్రితము తులసి విత్తనాలు ఉసిరి చెట్లు వేసా, చక్కగా చిన్న మొక్కలు వచ్చేసినాయి. సో ఈసారి అలా కూడా అలా ఉన్న వాళ్ళు అలా చేసేసుకోవచ్చు. లేదు అంటే ఉసిరి కొమ్మ తీసుకొచ్చి మనము ఈ తులసి గుండీలో పెట్టేసి తులసి కోటలో పెట్టేసి మీరు పూజ చేసుకోండి. అయితే మామూలుగా చిన్నవి ఏంటంటే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే ఇష్టం కాబట్టి తులసి అమ్మవారికి గులాబీ మాల, విష్ణుమూర్తికి చామంతులు పసుపు రంగుతో పూలు, అలాగే ఇవన్నీ ఇంకా మనకు తోచినట్టు మనం చేసుకోవడమే అంతే. మీరు అలంకారం ఎలా చేస్తారు, తులసి కోటను ఎంత అందంగా అలంకరించుకుంటారు, ఎందుకంటే భగవంతుడు అలంకార ప్రియుడు కదా విష్ణుమూర్తి. సో అలాగా మీరు ఎంత అందంగా అలంకరించుకుంటారు ఇవన్నీ మీ ఇష్టం. ఇంకా మీరు ఎవరినైనా ముత్తైదులను పిలిచి పసుపు కుంకాలు ఇచ్చుకోవడం ఇవన్నీ సెకండరీ. మెయిన్గా చేయాల్సిన పూజలు మాత్రం ఇవి చక్కగా చేసుకోండి. చాలా ఏదో దోషాల వల్ల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, మా జాతక దోషాలు అవన్నీ తొలగిపోవడానికి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజు చేయండి. అలాగే మీరు దీపదానాలు, గుడిలో వెళ్ళి దీపదానాలు చేయడము, స్వయం పాక దానాలు, దీపదానాలు, నదీ స్నానాలు, ఇంకా మీకు ఏమేమి చేయాలి, భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయవచ్చు. అబ్బా, నిజంగా అంటే చాలా మంచి విషయం. ముఖ్యంగా వివాహం అవ్వాల్సిన వాళ్ళకి చక్కటి తీపి కబురు వినడం కోసం అంత చక్కగా రెమెడీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆ ఉసిరి తులసి కళ్యాణం గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి, మరి ఇది కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి. మరి ఆ రోజు ఎలాంటి విశిష్టత ఉంది, ఏం చేయడం వల్ల ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది, అదేవిధంగా సకల సుఖాలు సకల సౌభాగ్యాలు అందరికీ కావాలి కాబట్టి మరి వాటి కోసం కూడా ఎంతో చక్కటి రెమెడీని కూడా వంచక అందించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి లేదా పర్సనల్గా మీకు ఏదైనా రెమెడీ కావాలి వనజక్క టారో కార్డ్ రీడింగ్ ద్వారా అని అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేస్తే పర్సనల్ రెమెడీస్ కూడా వనజక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే.